అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజున జీసస్ వృద్ధాశ్రమం కొత్తగా ప్రారంభిస్తుంది. కొత్త బిల్డింగ్లో మీరు అందరూ ప్రవేశిస్తున్నందుకు నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. దీని ద్వారా మీ అందరికీ సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీన్ని స్థాపించిన శ్రీ లక్ష్మీ నరసింహం గారికి ఆవిడ నా తల్లితో సమానం. ఎందుకంటే ఆవిడ ఈ ఎవరు లేని పెద్దలందరినీ, వృద్ధుల్ని ఎలా ఆదుకోవాలని చెప్పి ఆవిడ ఎంత తప్పన పడి ఆవిడ ఎంత ఇచ్చారో నాకు బాగా తెలుసు. ఆవిడ కన్నీళ్ళే నన్ను చాలా కదిలించినాయి. అంటే ఒక మనిషి చాలా చిన్న ఉద్యోగం నుంచి, ప్రభుత్వ ఉద్యోగం నుంచి ఇలాగా ఎవరు లేని అంటే పిల్లలు ఉండి కూడా అనాథలైన పెద్దలకి ఆవిడ అండగా నిలబడాలి అని ఆవిడ గురించి తండ్రి నుంచి ఆవిడ సంక్రమించిన ఆస్తి వృద్ధాశ్రమం పెద్దలను చూసుకోవడమే ఒక మంచి అలవాటు. అదే ఆవిడ సంక్రమించిన ఆస్తి. ఆ ఆస్తి కోసం వాళ్ళకి నేను తిండి పెట్టలేకపోతున్నాను, వాళ్ళని ఆదుకోలేకపోతున్నాను అని చెప్పి ఆవిడ నా దగ్గరికి వచ్చిన ఏడుపు ఇంకా నేను మర్చిపోలేను. అందుకే నాకు ఆవిడని చాలా మనస్ఫూర్తిగా ఆవిడ పాదాలకి నా నమస్కారం. ఎందుకంటే చాలా అరుదుగా జీవితంలో తోటి వాళ్ళ కోసం బాధపడే వ్యక్తులు ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో శ్రీ లక్ష్మీ నరసింహం గారు. ఆవిడ ఈ రోజున కనీసం తిండి పెట్టలేని పరిస్థితి నుంచి ఈ రోజున స్వతంత్రంగా ఒక జీసస్ హోమ్ లాంటి ఒక వృద్ధాశ్రమం కట్టి సొంత బిల్డింగ్లో తీసుకెళ్లే స్థాయికి ఆవిడ తీసుకొచ్చారంటే ఆవిడ ఎంత తపన పడి, ఆవిడ ఎంత భగవంతుని ఎంత ప్రార్థించుంటారో, ఎంత కోరుకుంటే కానీ జరగలేదు. అలాంటి ఒక అద్భుతమైన విషయం ఈరోజు జరుగుతుంది. మీ అందరూ మనస్ఫూర్తిగా ఆ కొత్త భవనంలో మీ అందరికీ ఆనందం, ఆయురారోగ్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లక్ష్మీ నరసింహం గారికి కూడా మీరు నా తల్లితో సమానం. మీరు ఎప్పుడు సంతోషంగా 10 మందికి సేవ చేయాలని కోరుకుంటూ, దానికి నేను కూడా నా చేతనని చేయకుండా మీకు అందిస్తాను మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటూ. అలాగే ఆవిడకి తోడ్పడిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా అభిమానులకు కానీ, ఇంకా చాలామంది పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరుగా మీ అందరికీ లక్ష్మీ నరసింహం గారి తరపున మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నమస్తే.